అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాల అమలుకైతే హామీ ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తల్లికి వందనం. అయితే ఈ తల్లికి వందనం ఈ పథకం మీద ఇంకా విధి విధానాలు రూపొందించలేదు అని చెప్పి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఒక పక్క చెప్తుంటే, మరోపక్క దీనిపై అప్పుడే వైసీపీ ఫేక్ ప్రచారం అయితే మొదలుపెట్టింది. ముఖ్యంగా దీని మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు దీనిపై మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. తల్లికి వందనం అందరికీ ఇస్తానని చెప్పి ఒక్కరికే ఇస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. మరి ఇదే అమ్మ ఒడి అని చెప్పి గతంలో వైసీపీ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చింది, మరి ఎంత కోత పెట్టింది దాంట్లో అని ప్రజలు కూడా గట్టిగానే బుద్ధి చెప్పారు. అందరికీ తెలిసిన విషయమే. సో మరి ఈ ఫేక్ ప్రచారాలను ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? నిజంగానే తల్లికి వందనం ఒక బిడ్డకే ఇవ్వడం జరుగుతుందా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎంతో ప్రతిష్టాత్మకంగా టీడీపీ గవర్నమెంట్ తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని అయితే తీసుకొచ్చింది సార్. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. ఇంకా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇంకా అమలు చేసి దాని విధి విధానాలు రూపొందించక ముందు నుంచే దీనిపై ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. సో ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు అంటే విధి విధానాలు రూపొందించక ముందే ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు జలవనరుల శాఖ చూశాడు. జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకి పోలవరం ప్రాజెక్టు గురించే తెలియలేదు. చాలా ఇంజనీర్లు వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ మట్టి బుర్రకి అర్థం కాలేదు. ఇప్పుడు ఆయనకి తల్లికి వందనం గురించి ఎట్లా తెలుస్తుంది? విద్యాశాఖలో ఎట్లా జరుగుతుంది, ఏంటి ప్రాసెస్ ఏంటి అనే విషయాలు అంబటి రాంబాబుకి ఎట్లా తెలుస్తాయి? ఇరిగేషన్ మంత్రిగా ఉండి పోలవరం నాకే అర్థం కాలేదు అని చెప్తున్నాడంటే ఇంకా పాఠశాల విద్య గురించి విద్యాశాఖలో జరిగే విషయాలు ఇతనికి ఎట్లా తెలుస్తాయి? ఈ అంబటి రాంబాబుకి ఏమీ తెలియవు. కానీ ఒక విషయం చాలా స్పష్టంగా తెలుసు. సత్తెనపల్లిలో ఆయన ప్రాతినిధ్యం వహించే సత్తెనపల్లిలో ఒక పిల్లాడు చనిపోయాడు. ప్రమాదవశాత్తు చాలా దురదృష్టకరమైన సంఘటనలో చనిపోయాడు. చనిపోతే గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షలు సహాయం వచ్చింది. సహాయం వస్తే 5 లక్షల్లో 5 లక్షలు నేనే ఇప్పించాను, అందులో నువ్వు 2.5 లక్షలు కమిషన్ ఇస్తే ఇటు చచ్చిపోయాడు కదా, పిల్లాడు చచ్చిపోయాడు కదా, నీకు 5 లక్షలు వచ్చేవి కాదు కదా, నేను ఇప్పించాను కదా, అందులో 2.5 లక్షలు నాకు ఇయ్యని అడిగాడు ఈ అంబటి రాంబాబు. అంటే ఇంత నీచమైన మనస్తత్వం కలిగిన ఈ అంబటి రాంబాబుకి చాలా పెద్ద పెద్ద విషయాలు ఎట్లా తెలుస్తాయి? తెలియటానికి అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. ఈ అంబటి రాంబాబు అసలు ఈ జీవో చదివాడా? జీవో ఎంఎస్ నెంబర్ 29 చదివాడా? స్ట్రైట్ క్వశ్చన్. చదివితే అతనికి ఇంగ్లీష్లో ఉన్నది అర్థమైందా? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అసలు ఇది ఏమి సర్క్యులర్, దేనికోసం ఇచ్చారు అనేది కూడా తెలియాలి. ఇది ఏంటి అంటే ఇందులో అంటే ఈ జీవో గురించి చెప్పి ఇది ఎందుకు ఇచ్చారో చెప్తాను నేను. యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ది గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 rupees per annum to each mother or recognized guardian who is below poverty line. ఇది ఉంది. ఆ తర్వాత తల్లికి వందనం ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ నో చైల్డ్ మిస్సెస్ అవుట్ ఆన్ ఎడ్యుకేషన్ డ్యూ టు పావర్టీ. అంటే పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా చదువుకి దూరం కాకూడదు. దిస్ ఇన్నోవేటివ్ స్కీమ్ సపోర్ట్స్ మదర్స్ ఇన్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్స్. చైల్డ్ అని ఉందా, చిల్డ్రన్ అని ఉందా? చైల్డ్ అంటే ఒకటి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మనకు తెలుసు కదా. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి కూడా వచ్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాడు జగన్ అన్న, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాడని చెప్పిందా? ఇచ్చాడా? 15,000 ఇచ్చాడా? పోనీ దానిలో కూడా కోత కదా, పర్సెంటేజ్ అని 2,000 రూపాయలు కోత పెట్టి 13,000 ఇచ్చాడు. అందులో కరోనా పేరు చెప్పి 1 సంవత్సరం ఎగ్గొట్టాడా? అంటే నువ్వు ఉన్న 5 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చింది 3 సార్లు ఇచ్చావు. ఆ విషయం మరి ఈ అంబటి రాంబాబుకి తెలుసా? తెలియదు, అర్థం కాదు. ఏది అర్థం కాదు కదా.
అంబటి రాంబాబుకి కొన్ని విషయాల మీద సంపూర్ణ పరిజ్ఞానం ఉంది, ఆ విషయాలు మనకు తెలియవు. ఆయనకి జలవనరుల శాఖ గురించి తెలియదు, ఎడ్యుకేషన్ శాఖ గురించి అంతకన్నా తెలియదు. టు మదర్స్ హూజ్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ అంటే ప్లూరల్ ఉంది కదా, ఇక్కడ చైల్డ్ అని లేదు కదా, ఇదొకటి. అసలు ఈ ఇంకా మిగిలిన చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద జీవో, ఎట్లా ఇవ్వాలి ఏంటి అని. ఇందులో ఏంటంటే ఆధార్ కార్డు సీడింగ్ గురించి ఉందన్నమాట. ఆధార్ కార్డుని ఎట్లా అంటే తల్లికి వందనం స్కీమ్కి ఆధార్కి లింక్ ఉంటుంది. దానికోసం అని చెప్పి ఇది ఏంటి అంటే ఇది ఆధార్ కార్డుని పథకాలకి ఉపయోగించుకోవాలి అంటే మనం ఏంటంటే కేంద్రం యూడిఐ అని ఉంటుంది కదా, వాళ్ళకి ముందర పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. దానికి ఏంటంటే దానికి స్టాట్యూటరీ ఇది పొందాల్సిన పరిస్థితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆధార్ చట్టం 2016 రెగ్యులేషన్ 15 సెక్షన్ 7 మరియు దాని సవరణలు అనుబంధ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వ శాఖలు ఏదైనా పథకం లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్ ఉపయోగించదలిస్తే గజెట్ పబ్లికేషన్ చేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న UIDAI నుండి కావాల్సిన అనుమతులు పొందాలి. దానికోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చింది 2023 చట్టం. ఆ చట్టం ప్రకారం ఇది ఏంటి అంటే ఈ మొత్తం అందరూ కూడా గజెట్ పబ్లికేషన్స్ చేయాలి అని చెప్పి అడిగారు. దాంతో ఈ ప్రభుత్వ శాఖలు ఆధార్ ఉపయోగించే ప్రభుత్వ శాఖలన్నీ ఈ గజెట్ పబ్లికేషన్స్ చేసినాయి. దానికోసం అని చెప్పి ఇచ్చిన జీవో ఇది. ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ తల్లికి వందనాల్లో మేము ఆధార్ కార్డును ఉపయోగించుకోబోతున్నాము, ఆధార్ నెంబర్ని అని చట్టబద్ధంగా మనం పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి ముందర పర్మిషన్ తీసుకుంటారు, ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయట్లే. ఇప్పుడు విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? చెయ్యరు కదా, ఇంకా ఉంది కదా, టైం ఉంది. ఈ లోపల తల్లికి వందనం స్కీమ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మొత్తం దాన్ని కూలంకషంగా గైడ్లైన్స్ వస్తాయి. ఇందులో కూడా జాగ్రత్త ఏం తీసుకున్నారు అంటే చైల్డ్ అని పెట్టకుండా చిల్డ్రన్ అని పెట్టి తీసుకున్నారు పర్మిషన్. చైల్డ్ అని కాదు, చైల్డ్ అని పెడితే జగన్మోహన్ రెడ్డి చేసింది. ఒక్క పిల్లాడికో ఒక పిల్లకో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి చేసింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడు కాబట్టి చిల్డ్రన్ అని పెట్టి తీసుకున్నారు. అంబటి రాంబాబు ఏమంటాడు, నువ్వు చూసావా అంతమంది పిల్లలకి ఇస్తానన్నావు, ఇప్పుడు ఓట్లు వేయించేసుకున్నావు, ఓట్లు వేయించుకున్న తర్వాత నీ పని అయిపోయింది కదా, అందుకని ఇప్పుడు మదర్కి ఇస్తానంటున్నావు అంటున్నాడు. ఈ అంబటి రాంబాబుకి ఏం అర్థం? నేను చెప్పా కదా, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు, పోలవరం గురించి తెలియదు, ఇంకా విద్యాశాఖ గురించి తెలుస్తుందని ఆశించటం పెద్ద ఇది. అతనెవరో పాపం ఒక దురదృష్టకర సంఘటనలో ఒక పిల్లవాడు చనిపోతే గవర్నమెంట్ నుంచి వచ్చిన సహాయంలో సగం తీసుకున్న గనుడు. అటువంటి విషయాలు సత్తెనపల్లిలో ఒక లాటరీ పెట్టాడు, ఏదో సంక్రాంతికో దసరాకో ఒక లాటరీ పెట్టి ఆ లాటరీకి బలవంతంగా అందరితోటి టికెట్లు కొనిపించాడు. లక్కీ డ్రా అనమాట. టిక్కెట్లు కొనిపించి దాదాపు 7 నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేశాడు ఈ అంబటి రాంబాబు. అటువంటి విషయాలు తెలుస్తాయి కానీ అంబటి రాంబాబుకి ఈ విషయం ఎట్లా తెలుస్తుంది? ఆధార్కి సంబంధించిన దీనికి అనుమతులు తీసుకోవటానికి ఇచ్చిన జీవో ఇది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఇది ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వు మాత్రమే అని స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ చాలా స్పష్టంగా చెప్పాడు. తల్లికి వందనం మొత్తం వచ్చిన తర్వాత ఆ స్కీమ్ గైడ్లైన్స్ అన్నీ వచ్చిన తర్వాత అది ఫైనల్ గైడ్లైన్స్ అవుతుంది. ఇది మేము ఆధార్ కార్డు ఉపయోగించుకోవడానికి తీసుకుంటున్న పర్మిషన్, దాని ప్రకారం తీసుకున్న యాక్షన్ ఇది అని చెబుతూ ఉంటే ఈ అంబటి రాంబాబు వచ్చి అసలు ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఈ జీవో ఇటువంటి ఏదన్నా ఆదేశాలు రాగానే ఒకరి భాష్యంతో సాక్షిలో ఒక వార్త రాస్తారు. ఆ వార్త రాయంగానే ఆ వార్త తీసుకొని
సాక్షి ఛానల్లో కొంతమంది మేధావులతోటి డిబేట్ పెడతారు. ఈ డిబేట్ పెట్టడానికి ముందు ఈ మంత్రులుగా పనిచేసిన కొన్ని ఘటాలు ఉన్నాయి కదా, ఈ ఘటాలతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తారు. అంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించాలి, అంటే వార్త వేయాలి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించాలి. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని సాక్షి అనుబంధ న్యూస్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, వాటిట్లో ప్రముఖంగా చూపిస్తారు. అంటే ఏంటి ఇక్కడ సిస్టమేటిక్గా అనమాట, సాక్షి పేపర్లో వార్త రాయటం, ఆ వార్త మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని సాక్షి అనుబంధ మీడియా ఛానల్స్లో వేసుకొని రోజుకు 10 సార్లు వాటినే తెప్పి చూపించటం, దీని మీద సాక్షిలో ఒక డిస్కషన్ పెట్టడం. ఆ డిస్కషన్లో ఈ మేధావులందరూ వచ్చేసి అన్యాయం జరిగిపోయిందని ఏడవటం. ఇక్కడ ఏమీ జరగట్లేదు, ఇంకా ఏం జరగట్లేదు, కంగారు పడమాకండి. మీకు సామాజిక భద్రతా పెన్షను 1000 రూపాయలు పెంచడానికి మీకు 5 ఏళ్ళు పట్టింది కదా. చంద్రబాబు నాయుడు మరి 18 రోజుల్లో చేసేసాడు కదా. అసలు పెన్షన్ ఒక్కటనే కాదు సార్, ఇప్పుడు తాను తీసుకున్న గొంతులో తానే పడుతున్నట్టు ఉచిత ఇసుక గురించి ప్రచారం చేశారు. వాళ్ళ ప్రచారం అలాగే ఉంది, ఇక్కడ హర్షం వ్యక్తం చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు ఉచిత ఇసుక తీసుకుంటూ. మరోపక్క చూసుకుంటే విశాఖ ఉక్కు అని ఆయన కేంద్ర మంత్రి వస్తున్నారని చెప్పి నానా హడావుడి చేసి నేషనల్ పేపర్లో వేయించారు, అది కూడా తిరిగి కొట్టింది. ఇప్పుడు ఇది అంటే ఇంకా సర్క్యులర్ జారీ చేయకముందే మళ్ళీ దీనిపై కూడా తప్పుడు వార్తలు అయితే ప్రచురం చేస్తున్నారు. అలాగే తప్పుడు ఫేక్ న్యూస్ని అయితే ఆడియన్స్లోకి వదులుతూ ఉన్నారు. సో ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది? అసలు మొత్తం బయటికి గవర్నమెంట్ ఇంకా ఫామ్ కాకముందరే సాక్షిలో వార్తలు, ఎన్నికల హామీలు చాలా ఇచ్చాడు, ఒకటి కూడా అమలు చేయలేదు అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచే మొదలుపెట్టారు. ఏం అమలు చేయట్లేదు. అసలు వీళ్ళ ముఖానికి ప్రభుత్వోద్యోగులకి 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని ఫేసులు ఇవి. ఈ ఫేసులు ఇప్పుడు వచ్చి పెద్ద ఇచ్చెప్పేస్తుంటారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి, అందులో ఎటువంటి ప్రాబ్లము లేదు, మొత్తం అంతా కూడా రాష్ట్రం పరుగులు పెడుతుంది. మనం చూసాం, ఒక్క కంపెనీనే 75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది. ఇటువంటి కంపెనీలు ఇప్పటికే 6 డజన్ కంపెనీలు వచ్చేసినాయి. మొత్తం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది విపరీతంగా చాలా ఫాస్ట్గా జరుగుతున్నది. మొత్తం మనం చూసాం, భోగాపురం ఎయిర్పోర్ట్ మీద మొత్తం పనులన్నీ మొదలైపోయినాయి. చాలా ఎట్లా కావాలో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే తనకి ఏ విధంగా కావాలి, రోడ్ లింకేజ్ ఎట్లా ఉండాలి, మొత్తం కనెక్టివిటీ ఏ విధంగా ఉండాలి, భోగాపురం ఎయిర్పోర్టు అసలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేస్తున్నాడు. దానికి బాధ్యతలు ఫిక్స్ చేసేస్తున్నాడు అధికారులకి. పోలవరం ప్రాజెక్ట్ అట్లాగే జరుగుతున్నది. ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీసే కాదు, సంక్షేమానికి సంబంధించి అన్ని రకాల మొత్తం గైడ్లైన్స్ రెడీ అవుతూ ఉన్నాయి, అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకేం కావాలి? ఇంకా వస్తాయి. ఇంకా అన్ని ఉచిత బస్సు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి అన్ని పథకాలు అమలవుతాయి. సాక్షి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి, పెద్ద భారతిరెడ్డి వీళ్ళు కంగారు పడక్కర్లే, ఖచ్చితంగా అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. వీటితో పాటు ఎర్రచందనం అక్రమ రవాణా కూడా ఆగిపోతుంది. ఇటువంటివన్నీ ఆగిపోతాయి, మీరేం కంగారు పడమాకండి, అన్నీ జరుగుతాయి. 30 రోజుల్లోనే ఇంత నిన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళ మీటింగు పెడితే, యాన్యువల్ మీటింగులో అందరూ వచ్చి చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు. మేము వస్తాం, మీ రాష్ట్రానికి మేము వస్తాం, మేము పెట్టుబడులు పెడతాం అని పోటీ పడి వస్తున్నారు. ఇది గమనించాలి. మనం ఐపాక్ టీంని పెట్టి కోట్లు వేయించి వీళ్ళే పెట్టుబడిదారులు అని చెప్పి మోసం చేసిన వీళ్ళు. వాళ్ళ దీని నుంచి యాక్చువల్గా పెట్టుబడిదారులు ఎవరు ఉంటారో వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అయ్యా మీ రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడతామని వస్తున్నారు. ఇది మార్పు, చాలా మార్పు ఉంది. అందువల్ల ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి ఇవన్నీ అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది. అసలు జీవో చదవటం, చైల్డ్కి చిల్డ్రన్కి తేడా ఏంటి అంబటి రాంబాబు అని అడిగితే ఖచ్చితంగా అంబటి రాంబాబు చెప్పలేడు, తెలియదు కదా. ఏదో చెప్తారు, నువ్వు చెప్పు, నువ్వు స్క్రీన్ మీదకి వెళ్ళి నువ్వు చెప్పాలి, నువ్వు చంద్రబాబుని తిట్టాలి అని చెప్తారు. వచ్చేసి
చాలా నమ్మకంగా నమ్మిస్తున్నట్టు, ప్రజలని నమ్మిస్తున్నట్టు ఓట్లు వేయించుకున్నావు, గెలిచావు, ముఖ్యమంత్రి అయ్యావు, అయిన తర్వాత ఇంకా హామీ అమలు చేయవా అని మొదలుపెట్టాడు. అంటే ఇంత డ్రామాటిక్గా చెప్పాలి అని చెప్పి పంపిస్తారు, వచ్చి చెప్తాడు. అందులో ఏమన్నా ఉండాలి కదా, శాంక్టిటీ ఉండాలి కదా. తల్లికి వందనం ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయిందా? ఈ ఒకే బిడ్డకి ఇస్తామని చెప్పారా? ఆదేశాలు ఇచ్చారా? నీకు ఈ అధికారులు చెప్తున్న ఇంకా గైడ్లైన్స్ ప్రిపేర్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశాడు. అదే ప్రకారం ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కూడా. ఇది ఒక జర్నలిస్ట్గా ఉన్న నాకే ఇంత క్లారిటీతోటి అర్థమవుతున్నప్పుడు మరి వీళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు వీళ్ళకి అర్థం కాదా? అర్థం కాదని కాదు, వాళ్ళు ఏంటి అంటే ఈ ప్రమోషన్ అంటే ఈ మిస్లీడింగ్ ప్రమోషన్ చెయ్యటమే వీళ్ళ జీవితాశయం, జీవిత జయం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మనం చూసాం కదా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా అద్భుతమైన వ్యక్తి, ఆ ఈవీఎం పగలగొడితే ఏమైంది అని కన్ఫర్మ్ చేసి వచ్చాడు కదా. ఈ బ్యాచ్ అంతా కూడా ఇటువంటి బ్యాచే. మొత్తం ఈ విష ప్రచారం అంతా కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చాంరా భగవంతుడా అనే పరిస్థితిలోనే ప్రజలు ఉన్నారు. అందువల్ల అంబటి రాంబాబుకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, అంబటి రాంబాబు ఒకసారి మొత్తం అన్నీ చదువుకో, జీవులో ఏముందో చూడు. చైల్డ్ అనుందా, చిల్డ్రన్ అనుందా? చైల్డ్ అంటే ఎంతమంది పిల్లలు, చిల్డ్రన్ అంటే ఎంతమంది పిల్లలు అనేది ఫస్ట్ తెలుసుకో ఎవరన్నా అడిగి. ఇది ఆధార్ సీడింగ్ కోసం అని చెప్పి కొన్ని ఆదేశాలు ఇస్తుంటుంది ప్రభుత్వం. దానికి సంబంధించిందా కాదా వెరిఫై చేసుకో. పాఠశాల విద్యలో ఇంకా నువ్వు పెట్టిన ఆఫీసర్లే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకో. అంటే నువ్వంటే అంబటి రాంబాబు జలవనరుల శాఖ కదా, బొత్స సత్యనారాయణ పెట్టిన ఆఫీసర్లే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకో. మనం ఇంకా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలి. ఈ డిబేట్లలో కూర్చొని వాళ్ళకే అంతా తెలిసిపోయినట్టు, అంతా చంద్రబాబు నాయుడు అంతా అన్యాయం చేస్తున్నట్టు, వాడేవాడో ఇంకొక ఉంటాడు, ఒక పెయిడ్ జర్నలిస్ట్, అతను కూడా వచ్చేసి చెప్పేస్తున్నాడు, తల్లికి వందనం అని చంద్రబాబు మోసం చేశాడు అని చెప్పేస్తున్నాడు. పాపం జీవోలు చదివే అలవాటు లేదు కదా వాళ్ళకి. జీవోలు చదవరు, చదివినా వాళ్ళకి అర్థం కావు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తాను, జీవోల్ని తెలుగులో కూడా ఇస్తే ఈ పాపం వీళ్ళందరికీ ఏమన్నా అర్థమవుతుందేమో. అందుకని జీవోలు తెలుగులో ఇవ్వాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.